అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై నెల 12, 13, 14, 15 ఈ 4 రోజుల్లో దినఫలితాల ప్రకారం ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ 4 రోజులు కొన్ని అనుకోని పరిణామాలకు నాంది పలికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీతో జరిగే సంభాషణ, ఆమె తీసుకునే ఒక నిర్ణయం లేదా ఆమె చెప్పే ఒక మాట మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే పరిస్థితిని తీసుకురావచ్చండి. అందుకే ఈ 4 రోజుల్లో ప్రతి విషయాన్ని తొందరపడి స్పందించకుండా 1-2 సార్లు ఆలోచించి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియోని చివరి వరకు వినేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం చాలా మంచిగా ఉపయోగపడుతుందండి మీకు. అలాగే నరదిష్టి పోవడానికి కూడా కొన్ని మంచి పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మేషరాశి వారు ఈ 4 రోజుల్లో జరిగేటువంటి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ కాలంలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్క శత్రువు కాదు, ప్రతి వ్యక్తి అంటే శత్రువు కాదనమాట. అలాగే ప్రతి వ్యక్తి మిత్రుడు కూడా కాదు. అందుకే ఎవరి మాటైనా వెంటనే నమ్మకుండా వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ముఖ్యంగా ఒక స్త్రీతో జరిగే చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉండొచ్చు. కొంతమంది మేషరాశి వారికి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో, మరికొంతమందికి ఉద్యోగం లేదా వ్యాపారంలో, ఇంకొందరికైతే ఆర్థిక వ్యవహారాల్లో ఒక స్త్రీ పాత్ర కీలకంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆమె మాటలు మీలో సందేహాలను పెంచవచ్చు లేదా మీరు తీసుకున్న నిర్ణయాలను మార్చేలా ప్రభావితం కూడా చేయవచ్చు. ఈ సందర్భంలో కొందరు జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం ఎస్ లెటర్, ఆర్ లెటర్, ఎం లెటర్, పి లెటర్ ఇటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తారు. అయితే ప్రతి ఒక్క వ్యక్తిని వర్తించే ఖచ్చితమైన నియమం కాదు, మీ వ్యక్తిగత పరిస్థితులు, ప్రవర్తన, నిర్ణయాలే ముఖ్యమైనవన్నమాట. ఇక ఈ 4 రోజుల్లో మీరు ఆరోగ్యపరంగా నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరి మాట విని వెంటనే పెట్టుబడులు పెట్టకండి. డబ్బు అప్పుగా ఇవ్వడం, హామీలు ఇవ్వడం లేదా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడం వంటి విషయాల్లో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో ఒక మహిళా సహోద్యోగితో అపార్థం ఏర్పడే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు మహిళా కస్టమర్ లేదా భాగస్వామితో చిన్న విభేదాలు కూడా రావచ్చు. విద్యార్థులు స్నేహితుల మాటలకు ప్రభావితమై చదువును నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మికంగా ముందుకు సాగడం మీకు మానసిక ప్రశాంతతనైతే ఇస్తుందండి. ప్రతిరోజు ఉదయం సూర్యనారాయణుడికి ఆర్జ్యమైతే సమర్పించడం, హనుమంతుని లేదా శివుడిని భక్తితో ప్రార్థించడం, మీకు విశ్వాసం ఉన్న దైవాన్ని స్మరించడం శుభప్రదంగా భావించబడుతుంది. అవసరమైన వారికి అన్నదానం చేయడం లేదా పక్షులకు గింజలు వేయడం వంటి దాన ధర్మాలు కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయని సాంప్రదాయ విశ్వాసం. ఈ 4 రోజులు మీకు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. ఓర్పుతో, వివేకంతో, సానుకూల ఆలోచనతో ముందుకు సాగితే ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి మంచి ఫలితాలను సాధించగలుగుతారు. గుర్తుంచుకోండి, ఏ వ్యక్తి మీ జీవితాన్ని నిర్ణయించడు, మీరు తీసుకున్న నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. అందుకే ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఈ 4 రోజులు ప్రశాంతంగా, జాగ్రత్తగా గడిపితే రాబోయే రోజులు మరింత అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. మేషరాశి వారికి ఈ 4 రోజులు ఆత్మవిశ్వాసం, ధైర్యం, కొత్త ఆలోచనతో ముందుకు సాగే సమయంగా కనిపిస్తున్నాయి. అయితే కొన్నిసార్లు చిన్న విషయానికి ఆవేశపడే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఆవేశం కంటే ఆలోచన ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తే ఈ 4 రోజులు మీకు మరింత అనుకూలంగా మారవచ్చు. ఒకవైపు కొత్త పనులు ప్రారంభించాలని బలమైన ఉత్సాహం కనిపిస్తుందండి. మరొక వైపు కుటుంబ సభ్యుల భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం లేదా వ్యాపారం గురించి లోపల ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ చివరికి మీకు తీసుకునే నిర్ణయాలు మీకు ప్రయోజనం చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మేషరాశి వారి స్వభావం సహజంగానే ధైర్యవంతమైనది, నాయకత్వ లక్షణాలు కలిగినది. ఈ 4 రోజుల్లో ఆ లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరికి తలవంచకుండా నిజాయితీతో ముందుకు సాగాలనే ఆలోచన బలపడుతుంది. అయితే ఎదుటివారి మాటను పూర్తిగా వినకుండా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఇక ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చేటువంటి రంగులు ఎరుపు రంగు, కాషాయం రంగు, బంగారు పసుపు రంగు మరియు తెలుపు రంగు. ఈ రంగులు దుస్తులు ధరించడం లేదా ఈ రంగులను ముఖ్యమైన పనుల్లో ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సాంప్రదాయ విశ్వాసం. మీకు అనుకూలంగా భావించే సంఖ్యలు 1, 3, 9 మరియు 18. ముఖ్యమైన పనులు, సమావేశాలు లేదా కొత్త ప్రారంభాల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే కొందరు శుభసూచకంగా భావిస్తారు. ప్రయాణాల విషయానికి వస్తే తూర్పు మరియు ఈశాన్య దిక్కుల వైపు చేసే ప్రయాణాలు ఈ 4 రోజుల్లో మీకు మరింత మంచిదిగా భావించబడుతున్నాయి. దేవాలయ దర్శనం, కుటుంబ కార్యక్రమం లేదా ఉద్యోగ సంబంధిత ప్రయాణాలకు ఇవి అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి కదండి. ఈ రాశికి అధిపతి కుజుడు అంటే అంగారకుడు. అందువల్ల ధైర్యము, వేగము, నాయకత్వ లక్షణాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తాయని జ్యోతిష సాంప్రదాయం కూడా చెప్తుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాలు జన్మించిన వారందరూ మేషరాశి వారి కిందికి పరిగణించబడతారు. ఈ 4 రోజుల్లో కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, తొందరపాటు నిర్ణయాలను తగ్గించడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ మేషరాశి వారికి 4 రోజుల్లో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాలు, కొన్ని అనుకూలమైనటువంటి రంగాల గురించి కూడా చెప్తాను, తప్పకుండా వినండి. ఎందుకంటే కొన్ని మనం ముందుగానే తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు కదండి. మేషరాశి వారు ఎప్పుడు కూడా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మనం ఏదైనా సరే అంటే కొంచెం తప్పుడు దారిలోకి వెళ్ళినా కానీ, మనం ఏదైనా తప్పు పనులు చేసేటప్పుడు, ఏదైనా తొందరపడి ఆవేశపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించి అడుగులు వేయాలన్నమాట. ఇంకా మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితం తలకిందులు కాబోతుంది. ఆమె పేరులోని మొదటి అక్షరాలు కూడా చెప్పుకున్నాం కదా. ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్ మరియు పి లెటర్. ఇటువంటి అక్షరాలు ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. ఈ జూలై 12 నుండి 15 వరకు మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా మారే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయన్నమాట. ఈ స్త్రీ మీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కూడా కావచ్చు, లేదా మీకు చాలా కాలంగా మీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆమెతో జరిగే ఒక సంభాషణ, ఒక నిర్ణయం లేదా ఒక చిన్న అపార్థం మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణమయ్యే అవకాశం కూడా ఉందని జ్యోతిష సాంప్రదాయాలు అయితే సూచిస్తున్నాయి. ఈ రోజుల్లో ఆమె చెప్పే మాటలను మీరు చాలా ఎక్కువగా అర్థం చేసుకుంటున్నది చాలా ముఖ్యం. తొందరపడి స్పందిస్తే చిన్న విషయం పెద్ద సమస్యగా మారవచ్చండి. అదే ఓర్పుతో వ్యవహరిస్తే అదే సంఘటన మీకు కొత్త మార్గాన్ని చూపే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు ఈ యొక్క ప్రతి మేషరాశి వారికి లేదా ప్రతి అటువంటి అక్షరాలతో పేరున్న ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా వర్తిస్తుందని అర్థం కాదు. ఇది కేవలం సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణలో కనిపించే ఒక సాధారణ సూచన మాత్రమే. ఈ స్త్రీ వల్ల మీ జీవితంలో వచ్చే ప్రతి మార్పు ప్రతికూలమే అవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదండి. కొందరికి ఆమె ఒక ముఖ్యమైన నిజాన్ని తెలియపరిచే వ్యక్తి కావచ్చు. మరి కొంతమందికి ఒక తప్పు నిర్ణయం నుంచి కాపాడే వ్యక్తి కావచ్చు. ఇంకొంతమందికి అయితే ఆమెతో వచ్చిన అపార్థం జీవితంలో విలువైన పాఠాన్ని కూడా నేర్పచ్చు. అందువల్ల ఈ 4 రోజుల్లో మహిళలతో మాట్లాడేటప్పుడు మాటల్లో మర్యాద, నిర్ణయాల్లో ఓర్పు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఎవరి గురించి విన్న మాటలను వెంటనే నమ్మకుండా నిజాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఈ కాలంలో కోపం కంటే సహనం, అనుమానం కంటే అవగాహన, తొందర కంటే ఆలోచన మీకు ఎక్కువగా మేలు చేస్తాయండి. కుటుంబ సభ్యుల సలహాలు గౌరవించండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే ఏ పరిస్థితిలోనైనా సమర్థంగా ఎదుర్కోగలుగుతారన్నమాట. ఆధ్యాత్మికంగా ప్రతిరోజు ఉదయం సూర్యనారాయణుడికి నమస్కారం చేయడం, హనుమంతుని లేదా శివుడిని స్మరించడం, అవసరమైన వారికి చిన్న దానం చేయడం వంటి ఆచారాలు మనోధైర్యాన్ని పెంచుతాయని సాంప్రదాయ విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, మేషరాశి వారు మీ జీవితాన్ని ఒక వ్యక్తి నిర్ణయించడు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ప్రవర్తనే మీ భవిష్యత్తు నిర్మిస్తాయన్నమాట. ఈ 4 రోజులు జాగ్రత్తగా వివేకంతో ముందుకు సాగితే చిన్న సంఘటన కూడా మీ జీవితంలో మంచి మార్పుకు నాంది పలకవచ్చు. ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. కొన్ని విషయాల్లో అద్భుతమైన అవకాశాలు కనిపిస్తే మరికొన్ని విషయాల్లో ఓర్పు, ఆలోచన, జాగ్రత్త అవసరం కావచ్చు. అందువల్ల ప్రతి నిర్ణయాన్ని తొందరపడకుండా తీసుకోవడం చాలా మంచిది. ప్రతికూలంగా అనిపించే అంశాలు వచ్చేసి ఈ 4 రోజుల్లో ఆవేశంతో మాట్లాడడం, ఇటువంటి వలన అపార్థాలు ఏర్పడే అవకాశం ఉందండి. కుటుంబ సభ్యులతో లేదా సహోద్యోగులతో చిన్న విభేదాలు కూడా రావచ్చు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అవసరం లేని ఖర్చులు పెరగవచ్చు. ఇతరుల మాటలు విని వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే నిజాలు తెలుసుకోవడం మేలు చేస్తుంది. శారీరకంగా అలసట, మానసిక ఒత్తిడి లేదా నిద్ర సరిగా లేకపోవడం వంటి చిన్న సమస్యలు కూడా ఉండవచ్చు. వాహనం నడిపేటప్పుడు ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు అదనపు జాగ్రత్త మంచిది. అనుకూలంగా ఉండే అంశాలు వచ్చేసి ఈ కాలంలో మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ముందుకు కదిలే అవకాశం కూడా ఉందండి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే నిలిచిపోయినటువంటి పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక కొత్త ప్రణాళికలు రూపొందించడానికి, భవిష్యత్ లక్ష్యాలను నిర్ణయించుకోవడానికి ఈ సమయం ఉపయోగపడవచ్చు. పెద్దల సలహా తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది.
అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ మరియు సమాచార సాంకేతిక రంగం, విద్యారంగం, ఉపాధ్యాయులు, వైద్య మరియు ఆరోగ్య సేవలు, నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు, కళలు, మీడియా, యూట్యూబ్ మరియు డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు. ఈ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు, మంచి పరిచయాలు లేదా పెండింగ్ పనుల్లో పురోగతి కనిపించే అవకాశం కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుందన్నమాట. కొంత జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి షేర్ మార్కెట్ లేదా అధిక రిస్క్ పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, పెద్ద మొత్తంలో డబ్బు అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం, న్యాయపరమైనటువంటి వ్యవహారాలు, రవాణా మరియు అధిక ప్రయాణాలకు సంబంధించిన పనులు, కాంట్రాక్టు ఆధారిత ఒప్పందాలు. ఈ రంగాల్లో ఉన్నవారు ప్రతి నిర్ణయాన్ని పత్రాలు పరిశీలించి ఆలోచించి తీసుకోవడం నిర్ణయాలు చాలా మంచిది. ఈ 4 రోజుల్లో మీ బలం, మీ ఓర్పు, మీ బలహీనత, మీ ఆవేశం, అందువల్ల ప్రశాంతంగా వివేకంతో ముందుకు సాగితే చిన్న ఆటంకాలు కూడా విజయానికి మార్గం చూపే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఆధ్యాత్మికంగా మీకు విశ్వాసం ఉన్న దైవాన్ని ప్రార్థించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి అన్నదానం లేదా చిన్న సహాయం చేయడం మనశ్శాంతిని కలిగించవచ్చని సాంప్రదాయ విశ్వాసం. మొత్తానికి జూలై 12 నుండి 15 వరకు మేషరాశి వారికి జాగ్రత్తతో పాటు మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజులు మీ పురోగతికి ఉపయోగపడుతుందని సమయంగా కూడా మారవచ్చు. ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో గ్రహశాంతి, మానసిక ప్రశాంతత మరియు పనుల్లో ఆటంకాలు తగ్గాలని కోరుకుంటే కొన్ని సాంప్రదాయ ఆధ్యాత్మిక ఆచారాలను ఆచరించడం మీకు మరింత శుభప్రదంగా భావిస్తారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఉదయించే సూర్యుడికి రాగి పాత్రలో నీటిని అర్పిస్తూ భక్తితో నమస్కరించండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, పనుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తుందని సాంప్రదాయ విశ్వాసం. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావడంతో మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తమలపాకులు లేదా బెతేల ఆకులతో పూజ చేయడం, సింధూరం సమర్పించడం, హనుమాన్ చాలీసా లేదా ఓం హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని 11 లేదా 21 సార్లు జపించడం మీకు మంచిగా ఎంతో శుభప్రదంగా కూడా భావిస్తారు. సోమవారం శివాలయంలో శివలింగానికి నీరు లేదా పాలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపిస్తే కనుక మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని కూడా విశ్వసిస్తారు. ఈ 4 రోజుల్లో ఒకసారి అయినా సరే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ముఖ్యంగా కుజగ్రహానికి ఎర్రటి పువ్వులు సమర్పిస్తూ ప్రార్థించడం కూడా మీకు మంచిదిగా భావిస్తారు. చేయదగినటువంటి దానాలు వచ్చేసి పేదలకు ఎర్ర కందిపప్పు లేదా కందులు దానం చేయడం, ఆలయంలో బెల్లం, అరటి పండ్లు లేదా కొబ్బరికాయ సమర్పించడం, ఇక ఆవులకు పచ్చిగడ్డి, బెల్లం కలిపిన ఆహారం పెట్టడం, పక్షులకు ధాన్యం లేదా నీరు అందించడం, అవసరమైన వారికి భోజనం లేదా అన్నదానం చేయడం. ఈ దాన ధర్మాలు వినయం, దయ, సేవాభావాన్ని పెంపొందిస్తాయని సాంప్రదాయ విశ్వాసం. ఈ 4 రోజుల్లో ఇంట్లో ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని భక్తితో ప్రార్థించండి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోండి. కోపాన్ని తగ్గించుకోవడం, పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఈ కాలంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక పరిహారాలుగా భావిస్తారన్నమాట. మొత్తానికి భక్తి అలాగే సానుకూల ప్రయోజనాలు మీకు ఏదైనా సరే అంటే సాయంత్రం నువ్వుల నూనెతో ఆవు నూనెతో లేకుంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ఓర్పుతో ఈ 4 రోజులు గడిపితే మానసిక ధైర్యం కలిగి మీరు ఎదురయ్యే సవాలు సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని సాంప్రదాయ విశ్వాసం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, పరిహారాలు, దానాలు మరియు జ్యోతిష్ల విశ్లేషణలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఒక బెల్ ఐకాన్ని అంటే పక్కనే ఉన్న గంటను కూడా గుర్తును కూడా నొక్కండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుందండి. చివరిగా మీ జన్మ నక్షత్రాన్ని అలాగే నాకు తప్పకుండా కమ్యూనిటీ పోస్ట్ పెడతాను కదా, అందులో కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. అలాగే ఓం శ్రీ మంగళాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కూడా జపిస్తూ మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి.